వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, మాఘ పౌర్ణిమ రోజు మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ రోజు విశిష్టత ఏంటి, మనం ఎలాంటి విధానాలు ఆచరించాలో. కానీ ఆ రోజు అమ్మవారికి సంబంధించి, ప్రత్యేకించి లలిత అమ్మవారికి సంబంధించిన ఒక విశేషం కూడా ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఏంటి ఆ విశిష్టత, మన ప్రేక్షకులు కూడా తెలియజేద్దామా? తప్పకుండా. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం. అంటే అమ్మవారి యొక్క ఆవిర్భవనం, అంటే మనము అమ్మవారిని తెలుసుకున్నటువంటి రోజు మాఘ పౌర్ణమి. అంటే చాలామంది తెలిసిన విషయమే. లలిత అమ్మవారి జయంతి ఉత్సవం అంటారు దాన్ని. లలితా త్రిపుర సుందరికాదేవి జయంతి ఉత్సవం. అంటే ఉత్సవం మనం ఉత్సవంగా జరుపుకునేది. ఆవిడకి బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పడం కాదు. మామూలుగా దేవుళ్ళకి పుట్టుకలు ఇవన్నీ ఏమి ఉండవంటారు కదా, మరి పుట్టినరోజు ఏంటా అని. జయంతి ఉత్సవం అంటే ఏంటంటే మనము మానవులుగా అమ్మవారిని ఋషులు తెలుసుకున్న రోజు. ఋషులు మునులందరూ కూడా అమ్మవారి ఆవిర్భావాన్ని తెలుసుకున్నటువంటి రోజు కాబట్టి అది మాఘ పౌర్ణిమ రోజున జరిగింది కనుక ఆ రోజు మనం లలిత అమ్మవారి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఏ రకంగా జరుపుకోవాలి? ఇక్కడ అమ్మవారి జయంతి ఉత్సవం కంటే ముఖ్యంగా మనం చేయాల్సింది అమ్మవారి యొక్క 4 చతుర్ముఖాలతో అమ్మవారు ఆవిర్భవించిన రోజు. అమ్మవారికి 4 ముఖాలు 8 హస్తాలతో అమ్మవారు ఆవిర్భవించిన రోజు. నిజంగా లలిత అమ్మవారికి 8 భుజాలు ఉంటాయి, 4 ముఖాలు ఉంటాయి. గాయత్రి, సావిత్రి, సరస్వతి, శ్యామల, ఈ 4 రకాలుగా లలిత అమ్మవారిగా అలంకృతమై ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకోవాలి మనం. అందుకే మాఘ మాసంలో విశేషంగా శ్యామలా నవరాత్రి చేయడం కారణం ఇదే. ఇక్కడ అమ్మవారి ఆవిర్భావం జరిగినందుకు కారణం చేత అమ్మవారిని మనం పూజించుకుంటూ నవమి వరకు, దశమి వరకు, తదుపరి అమ్మవారిని శ్యామలాంగా మాత పూజ అయిన తర్వాత లలితాంబికాదేవిని మనం జయంతి ఉత్సవంగా జరుపుకుంటున్నాం మాఘ పౌర్ణమి రోజున. ప్రతిదీ కూడా మనకి ఇంటర్ లింకులు ఉంటాయి. అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు శ్యామల నవరాత్రులు ప్రారంభమైపోయాయి, దాదాపుగా రేపటికి మనకి పూర్తి అయిపోతాయి, దశమితో పూర్తి అయిపోతాయి. దశమి రోజున కూష్మాండ హోమం చేసేసి అమ్మవారిని పూజ. ఇవి గుప్తమైనటువంటి నవరాత్రులు అంటారు వీటిని. అంటే మనకి వచ్చేటువంటి మాఘ మాసంలో, ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అంటారు వీటిని. అందులో శ్యామల నవరాత్రులు అంటారు, తర్వాత మాతంగి నవరాత్రులు, వారాహి అదే పేరు, వారాహి నవరాత్రులు కూడా వాటి పేర్లు అంటారు. మనకి డిప్యూటీ సీఎం, ఏపీ సీఎం డిప్యూటీ సీఎం గారు చేసినటువంటి నవరాత్రులు కడవే. సరే, ప్రస్తావించడంలో మనకి ఈ మాఘ పౌర్ణమి రోజున అమ్మవారి ఉత్సవం ప్రారంభమవుతుంది, జయంతి ఉత్సవం. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా ఒక విశేషంగా చెప్తాను మీకు. తమిళనాడు దగ్గర కనుక మీరు వెళ్ళగలిగితే, నిజంగా చెప్తున్నాను కదా, మనకి మన కుంభకోణం నుంచి చిదంబరం వెళ్తున్న మధ్యలో, అంటే కుంభకోణం టు చిదంబరం వెళ్తున్న మధ్య దారిలో మీకు తిరుమెచ్చూర్ అనే ఊరు ఉంటుంది ఒకటి. తిరుమెచ్చూర్ అనే ఊరు ఉంటుంది. ఆ తిరుమెచ్చూర్ ఊర్లో లలితాంబాదేవి ఆ యొక్క వశిష్ఠ మహాముని యొక్క తన యొక్క సొంతంగా అమ్మవారిని అక్కడ పిలిపించుకొని పూజ చేశాడు ఆయన శ్రీచక్రం మీద. అక్కడే లలితా సహస్రనామం రాయబడింది. అక్కడ ఇప్పటికీ అక్కడ దేవాలయం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మళ్ళా పెద్ద పెద్ద గోపురాలు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాగా పెద్ద గోపురాలు ఉండవు. ముందు చిన్న షెడ్ లాగా ఉంటుంది. తిరుమెచ్చూర్ అనే ఊరు, కుంభకోణం టు చిదంబరం వెళ్తే దారిలో తిరుమెచ్చూర్ అనే ఊరిలో అడవిలో ఉంటుంది. అక్కడికి బస్సులు వెళ్తే కార్లు వెళ్ళాలి, లేదంటే ఆటోలు వెళ్ళాల్సిందే. 20 కిలోమీటర్లు అనేటువంటి దూరంలో ఉంటుంది. మైలాపూర్ సంథింగ్ దగ్గర నుంచి మీకు ఒక 20 కిలోమీటర్ల అడవిలో ఉంటుంది. దట్టమైన అడవి అది. మీకు సాయంత్రం 4 to 6, 7 వరకే గుడి, ఆ తర్వాత మళ్ళీ గుడి ఉండదు. ఉదయం పూట 10 వరకే తీసి పెడతారు, తర్వాత తీసి పెట్టరు. కాబట్టి ఆ టైంలో వెళితే తిరుమెచ్చూర్ అమ్మవారి దేవాలయంలో అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుందమ్మా. అద్భుతం. అసలు నా భూతో నా భవిష్యతి. మనం ఎంతమంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో ఒక మంచి అందంగా తయారు అమ్మవారు చూపిస్తారు కదా, అంత అందం కనబడుతుంది అమ్మవారు. స్వయంభూ అనే చెప్పొచ్చు కదా, ఇంకా అమ్మవారి స్వయంగా వచ్చారు కాబట్టి అక్కడ ప్రతిష్ఠ జరిగింది అమ్మవారిది. శ్రీచక్రం మాత్రం స్వయం శ్రీచక్రం అమ్మవారిది. శ్రీచక్రంలో ఆ యొక్క మునీశ్వరులు శ్రీచక్రాన్ని అనుభవించి శివుడు సాక్షాత్ పిలుచుకున్నాడు అక్కడికి. శివుడే పిలుచుకొని వాయించేది పిలిపించి అక్కడ అమ్మవారి లలితా సహస్రనామ పాఠం జరిగింది. అక్కడ బెల్లపన్నం పెడతారు. ఎంత మధురంగా ఉంటుందో అసలు ఆ ప్రసాదం. నిజంగా ప్రసాదం కోసం కూడా వెళ్ళాలనిపిస్తుంది ఒకసారి మనకి. అంతటి అందమైన ప్రసాదం, అంతటి మధురమైన ప్రసాదం ఉంటుంది. కానీ అమ్మవారి విగ్రహం ఉంటుంది. సాయంత్రం పూట మీకు అమ్మవారికి ఒక హారతి ఇస్తారు, దీపాల హారతి. అసలు ఎంత చక్కటి, అక్కడ అందరు ఆడవాళ్ళు ఒకే రీతిగా అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ, అసలు లలితాపరాన్ని చేస్తుంటే మన ఒళ్ళు గగురు పడుస్తుంది, ఒళ్ళు మనకి ముళ్ళు వస్తుంటుంది ఆటోమేటిక్గా. అంతటి అద్భుతమైనటువంటి క్షేత్రం అది. సాక్షాత్తుగా శ్రీచక్రం మీద అమ్మవారు ఆసీనాలై 5 చక్రాలు ఉంటాయి. అక్కడ 5 శ్రీచక్రాలు ఉంటాయి.
వాటి మీద కుంకుమార్చన జరుగుతుంది. ఎందుకనండి 5? అంటే ఒక్కొక్కళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు, ఒక్కొక్క ప్రతిష్ఠ. అక్కడ వశిష్ఠ వారి పెట్టినటువంటి ప్రతిష్ఠ వేరు. ఈ ప్రతిష్ఠ 5గురు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు రాజులు పెట్టారు అక్కడ. చోళరాజులకు సంబంధించి, పాండులకు సంబంధించినటువంటి స్థితికలు అక్కడ ఉన్నాయి. అసలు గుడి చూడడానికి పైన షెడ్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్తే ఒక శివాలయం వెనుక ఉపాలయాలు, దాదాపు 6 దేవాలయాలు, శిఖరం ఉంటుంది వాటికి. లోపల అందమైనటువంటి ప్రాంతం, బోలెడు స్థలం ఉంటుంది అక్కడ. హాయిగా వెళ్ళి మనం శుభ్రంగా అక్కడ మంచిలు తాగి శుభ్రంగా మనం భోజనం కూడా చేసి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ కనుక ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరైనా సరే వెళ్ళదలుచుకుంటే, దంపతులకు వెళ్ళదలుచుకుంటే మాత్రం సంతానం లేని వారికి సంతాన యోగ్యత. అంటే ఈ ఆలయం ప్రత్యేకించి సంతానం కోసం తప్పకుండా సంతానం, వివాహం కాని వారికి వివాహాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు వస్తారు అక్కడికి, బ్రహ్మాండమైనటువంటి సుందరీమణులే అందరూ పారాయణ పెట్టుకొని అక్కడికి వచ్చినట్టు ప్రతి అమ్మాయి కూడా సుందరమైనటువంటి వస్త్రధారణతో పారాయణ పెట్టుకొని వస్తారు, అమ్మవారికి మొక్కులు తెచ్చుకుంటారు. అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు అద్భుతం. భక్తుల తాకిడి ఎలా ఉంటుంది అక్కడ? మామూలుగా అంటే ఎక్కువగా విన్నట్టుగా లేదు కదా, అందుకని. ఈ మాఘ పౌర్ణమి కార్తీక మాసంలోను, శివరాత్రి అప్పుడు, తర్వాత ఆషాఢ మాసంలోను, తర్వాత మనకి చైత్ర మాసంలో, ఈ 4 మాసాల్లో భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. అంటే 1000-2000 మంది వస్తారు. అంటే నవరాత్రుల టైం 1000-2000 మంది వస్తారు. కానీ ప్రతి పౌర్ణమికి మాత్రం కనీసం ఒక 500-600 మంది, 1000 మంది ట్రిప్లు వచ్చే వాళ్ళు ఉంటారు. బట్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. కానీ మనం ప్రారంభం చేసేసరికల్లా ఆ పారాయణానికి 100 మంది వచ్చేస్తారు. ఆ పారాయణం పూర్తి అయిపోతుంది. అలా ఆ దేవాలయాన్ని కనుక కన్నెపిల్లలైనా సరే, వివాహం కాని వాళ్ళు, వివాహం కాని అబ్బాయిలు కానివ్వండి, సంతానం లేని దంపతులు కానివ్వండి, తప్పకుండా మీరు అక్కడికి వెళితే 45 రోజుల్లో వివాహం అయిపోతామ్మా. అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే సరిపోతుందా, లేదంటే వీలైతే కుంకుమ, అంత దూరం వెళ్ళాము కుంకుమార్చనేగా, అక్కడ ఇంకేం అభిషేకాలు ఉండవు. లోపల శివయ్య ఉంటాడు, శివయ్య బయటనే అమ్మవారు ఉంటుంది, శివయ్య లోపల ఉంటాడు. అమ్మవారి కుంకుమార్చన, అయ్యవారికి అభిషేకం, ఏం పోయిదే ఉంది మనకి. సో 2-3 గంటలు అక్కడ అడవిలో పోయి ఏం చేస్తాం మనం? అక్కడ మీకు తినడానికి హోటళ్ళు, బస చేయడానికి హోటల్ లాంటివి ఉండవు. జస్ట్ అక్కడ ఏదో తినుబండాలు, మనకి టీ, కాఫీ, అమ్మవారి దర్శనం, స్వామి దర్శనం అక్కడ గుడిసె లాంటి హోటల్ ఉంటాయి కదా టీ తాగడానికి, మనకి స్ట్రీట్ టీ స్టాల్స్ ఉంటాయి కదా, అంతే తప్ప అక్కడ ఏం దొరకవు. మీకు మిఠాయి మాత్రం దొరుకుతారు బయట, ఒక స్వీట్ లాంటిది ఉంటుంది, అది పాలకోవా లాంటిది, అది మాత్రం దొరుకుతుంది మనకి. శుభ్రంగా తినవచ్చు మనం, తిని బ్రహ్మాండంగా తినవచ్చు. కానీ అక్కడ పెట్టే బెల్లపన్నం ప్రసాదం అద్భుతం, అసలు అద్భుతమైనటువంటి మధుర ప్రసాదం. ఇక్కడ అమ్మవారి కళ్ళల్లో చూస్తే అసలు మనకు సినిమాలలో కనుక, అమ్మోరు సినిమాలు చూసినటువంటి అమ్మవారి కళ్ళు అసలు ఎంత అందమైన కళ్ళు, అమ్మవారి చేలి బుగ్గలు, అమ్మవారికి అసలు పాల బుగ్గల్లాగా ఉన్నాయి అమ్మవారిది అనిపిస్తుంది. అటువంటి అందమైన ముఖం అమ్మవారిది. అక్కడ చేసేటువంటి కుంకుమార్చన అద్భుతం, ఆనందయోగం. కాబట్టి మీ అందరికీ కూడా అందుకే ప్రత్యేకంగా ఈ లలితా జయంతి రోజున మీరు తప్పకుండా మీరు తిరుమెచ్చూరినటువంటి దేవాలయానికి వెళ్ళినట్టయితే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది. ముఖ్యంగా వివాహ సంకల్పం, సంతాన సంకల్పం నెరవేరుతుంది. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళకి పరిస్థితి ఏమిటి? వెళ్ళలేం, ఏం చేస్తాం? ఇక్కడ మీరు తప్పకుండా ప్రాతకాలంలో, ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున ప్రాతకాలంలో కూర్చొని తలంట స్నానం చేసుకొని అమ్మవారి, లలితమ్మవారి ఫోటో పెట్టుకొని కుంకుమార్చన చేయించుకోండి. బ్రాహ్మణి పిలిచి కుంకుమార్చన చేయించుకోండి. బ్రాహ్మణుడు దొరకలేదు, ఆయన డబ్బులు ఎందుకు ఇవ్వాలి? సరే వదిలేదు, అది కూడా మీకై మీరు అమ్మవారి ఈ నామాలు చెప్పుకుంటూ తప్పకుండా కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమని 5గురు సువాసనలకి కుంకుమ, పువ్వులు, కాసింత భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి అనుకూలత, ఆనందాన్ని పొందుకుంటారు, ఇందులో సందేహం లేదు. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి కుంభ సంక్రమణంతో పాటుగా వచ్చింది కాబట్టి విశేషం అని చెప్పాను నేను. అద్భుతంగా మీరు ఇటువంటి కుంభ సంక్రమణ సమయంలో లలితా జయంతి ఉత్సవాన్ని విందు జరుపుకున్న మీరు కోరిన కోరికలు, సత్సంకల్పం నెరవేరుతుంది, ఇందులో సందేహం లేదు. తప్పకుండా మరి ఏ రాశుల వారు చేసుకోవాలంటే, ఇక అష్టమ శని దోషం ఉన్న వాళ్ళు కానివ్వండి, గురుదోషం ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా చేసుకున్నా కూడా తప్పకుండా ఆ గ్రహ దోషాలు తొలగిపోయి వివాహం జరుగుతుంది, సంతానం అవుతుంది. అది చెప్పడం నేను. అటువంటి ప్రయత్నం చేస్తే సత్సంకల్పం నెరవేరుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, ఆనంద సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నిజంగానే మీరు చెప్తుంటే మామూలుగా మనకు లలిత సహస్రనామాల్లో అమ్మవారి వర్ణన ఎలా ఉంటున్నాయి, ఆమె కళ్ళు ఎలా ఉంటుంది, ఆమె ముఖార విందం ఎలా ఉంటుంది అని చెప్పి ఉంటుంది కదా ఆ శ్లోకం. అది వింటుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఈ శ్లోకంలో ఉన్న అనుభూతి అంతా కలిగేటట్టుగా అనిపిస్తోంది మీరు చెప్పిన మాటల్ని బట్టి. మీరు అన్నట్టుగా చాలా మంది సన్నజాజి ముక్కు అంటారు, సన్నటి ముక్కు అంటారు. అమ్మవారికి చెరుకు కూడా ముక్కులా ఉంటుంది అమ్మవారి అక్కడ. అంటే ఒక బొడి పొచ్చిన చెరుగ్గా ముక్కు అలా ఉంటుంది అమ్మవారి. అంటే అందమైన ముక్కు అది కూడా. అసలు ఎంత అందంగా ఉంటుందో అసలు. మేమైతే 2 గంటల తర్వాత కూడా జనాలు వెళ్తుంటే మేము అక్కడే కూర్చొని ఇంకా మేము కుంకుమార్చన చేస్తున్నాం. మంత్రాలు చెప్పుకున్నాయి కదా, చెప్తూ ఉంటే వాళ్ళందరూ సంతోషపడ్డారు. మా అమ్మాయి పాట పాడేది మా అమ్మాయి సౌందర్యాలే పాడుతుంది బ్రహ్మాండంగా. అది బ్రహ్మాండంగా పాడుతుంటే వాళ్ళు ఇంకా ఆనందపడి మావాడు లలిత పారాయణ చేసుకోవడం, నాకు వచ్చిన మంత్రాలు చదువుకోవడం, ఇవన్నీ. అంటే మాకు కూడా మేము చిదంబరం వెళ్ళిన తర్వాత వస్తుంటే ఎవరికి ఫోన్ చేస్తే
గురుగారు అక్కడ తిరుమెచ్చూరు వెళ్ళొచ్చు కదా అన్నారు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, నేను సండే మ్యాగజైన్ చదివాను దాన్ని. తిరుమెచ్చూరు కూడా అవునని చెప్పి డ్రైవర్ అడిగితే ఇంకా స్వామి ఇంకా ఇరుక 20 కిలోమీటర్ ఇంకా పోయిట్ వంగ అన్నారు. పోయిట్ వంగ అని చెప్పేసి మనతో బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకెళ్ళి బ్రహ్మాండ తీసుకెళ్ళి మమ్మల్ని దగ్గర ఉండే పాప మా డ్రైవర్ కూడా బాగా చూపించాడు. అసలు అద్భుతమైన అంటే మేము ఆ పిలిపించుకోవడం. ఆవిడ మమ్మల్ని చిదంబరం అమ్మాయి పూజ అది డ్యాన్స్ వేసింది, కూచిపూడి డ్యాన్స్. మా అమ్మాయి సంగీతం కూడా పాడుతుంది. డ్యాన్స్ వేసి వస్తున్నప్పుడు ఇక్కడ ఇది జరగడం, ఇక్కడ సంగీతం పాడడం. అంటే అవి పిలుచుకోవడం ఏంటంటే ఒక డ్యాన్స్ వేస్తావారా నా దగ్గర పాట పాడవా అని చెప్పేసి మా అమ్మాయిని పిలుచుకుందేమో అనిపించింది. అటువంటి అదృష్ట యోగం కలిసి వస్తుంది. మా నిజంగా చెప్పాలంటే కలిసి. అప్పుడు మేము బృహదీశ్వర ఆలయము మనం అన్ని టూర్లు అక్కడ వెళ్ళొచ్చాం. టకటక వెళ్ళొచ్చి అని దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు ఈ తిరుమెచ్చూరు, అందుకే నాకు బాగా గుర్తుండిపోయింది తిరుమెచ్చూరు. ఎప్పటికైనా వెళ్ళాలి, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనే ఒక ఉత్సాహం ఎక్కువగా ఉంది. అది మన ప్రేక్షకులు చెబితే చాలా మంది లలితాపారాయణం ఇష్టం. ఆ లలితాపారాయణంతో వాళ్ళు కూడా వెళ్ళి ఆనందాన్ని పొందుకుంటారుగా. రష్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. కానీ తిరిగి వెళ్ళాలి, మాకు తినడానికి దొరకదు, అది మాత్రం గ్యారెంటీ. సాయంకాలం దాకా ఉండకుండా ప్లాన్ చేసుకోవాలి తిరిగి రావటం కాబట్టి. మధ్యాహ్నం కల్లా తిరిగి వెళ్ళిపోవచ్చు, మొహమాట లేకుండా తిని వెళ్ళొచ్చు. మనం కుంభకోణం నుంచి వెళ్ళిపోవచ్చు. కుంభకోణం నుంచి 35-40 కిలోమీటర్స్ అంతే. కుంభకోణంలో శుభ్రంగా తినేసి పొద్దున వెళ్ళిపోయామంటే హాయిగా అమ్మవారిని చూసుకుంటే అడవిలో పచ్చటి పొలాలు, అసలు ఎప్పుడు పచ్చగా ఉంటుంది అక్కడ. అంత బ్రహ్మాండంగా ఉంది. అది నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మని చూస్తే. అది మీతో షేర్ చేసుకోవడం నాకు ఎందుకు మన అమ్మవారిని మీకు చెప్పాలనిపించిందేమో. నేను ఎక్కడ చెప్పకుండా మీకు చెప్పాల్సి వచ్చింది, అది అదృష్టం. మీరు మరీ నాకు గుర్తు చేశారు ఈ టాపిక్ మనం ఖచ్చితంగా మాట్లాడదాము అని. నేను మాఘ పౌర్ణిమ గురించి చెప్పగానే కూడా తిరుమెచ్చూరు నేను ఎక్కడ మర్చిపోతానో మీరు గుర్తు చేయండి, మనం మాట్లాడుకుందాం అని చెప్పి. లలితా జయంతి కాబట్టి నాకు అప్పుడు టక్కన గుర్తొచ్చి, అబ్బా అమ్మవారి జయంతి రోజు ఏ అదృష్టం ఉందో నాకు అని చెప్పేసింది. మావాడు ప్లాన్ చేసినప్పటికే 108 పారాయణాలు చేయాలని చెప్పి సంథింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. యోగం, అది అదృష్టం. రైట్ అమ్మా, ఇంకా సంతోషం అండి, నెక్స్ట్ ఇంకా